నిన్న సాయంకాలం మధుర శ్రీధర్ రాజశేఖర్ గారు ఫోన్ చేసి రేపు మన మెంటల్ మది సినిమాకి సక్సెస్ మీట్ అండి, విల్ హ్యావ్ అ ప్రెస్ మీట్ అండి అంటే, ఎందుకే ఏంటి బై ఆల్ ఆఫ్ అ సడన్ అంటే, లేదు ఆర్ ఫిల్మ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద 4th week అండ్ స్టిల్ వీఆర్ ఇన్ 14 to 20 థియేటర్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అ స్మాల్ ఫిలిం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ ఇనఫ్ సక్సెస్ అనేది వాజ్ ద థింగ్. ఐ సెడ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏమవుతుందంటే చాలామంది సక్సెస్ మీట్లను పెట్టి 3వ రోజు సక్సెస్ మీటు, 8వ రోజు ఒకటి, 1వ రోజు పెట్టి వాట్ ఈజ్ రియలీ సక్సెస్ అండ్ వాట్ ఈజ్ నాట్ సక్సెస్ అనే దాని మీద పీపుల్ ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ నాట్ రియలీ అనలైజింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. See, the success of this film is మళ్ళీ రాజశేఖర్ గారు వివేక్ ఆత్రేయన్ బుక్ చేసి దే ఆర్ మేకింగ్ అనదర్ ఫిలిం అండ్ ఐ విల్ బీ సపోర్టింగ్ దట్ ఫిలిం. దట్ ఈస్ ద సక్సెస్ దట్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ వి as presenters and distributors have achieved. దాంట్లో విష్ణుని పెడతారో లేదో ఇంకా తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ పెడతారో లేదో వాళ్ళు కథ సెట్ చేసినాక చెప్తారు. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ దిస్ ఫిలిం మెంటల్ మదిలో అనే ఫిలిము, ఇట్ హెడ్ గాట్ సమ్ గుడ్ రివ్యూస్. The director has done a good job, the actors have done a good job, and music directors, మిగతా టెక్నీషియన్స్ చాలామందికి అంటే జనరలీ రివ్యూస్ వర్ ఆల్వేస్ 3, 3.25, 3.5 లాగా వచ్చినాయి. బట్ దెన్ డిడ్ ఇట్ పర్ఫార్మ్ ఫుల్లీ టు అవర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ నాట్, ఆర్ కుడ్ ఇట్ హ్యావ్ పర్ఫార్మ్డ్ బెటర్? ఎప్పుడైనా ఒక సినిమా తీస్తే వాట్ ఈస్ ఇట్ దట్ వీ నీడ్ టు లెర్న్? మనం వీ ప్రెజెంట్ సంథింగ్ టు ద public will accept it or reject it. From there we must have an understanding. ఆ అండర్స్టాండింగ్ అది చాలామంది ఇండస్ట్రీలో ఏంటంటే నిజాలని కార్పెట్ కింద దాచిపెట్టేసేసి పైన నడిపేస్తూ ఉంటారు. ఈ సినిమాకి చాలా స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ ఆల్ హిస్ టెక్నీషియన్స్, ద క్రియేటివ్ టీమ్, ది యాక్టర్స్, ద డిస్ట్రిబ్యూటర్స్, ద ఎగ్జిబిటర్స్, మార్కెటింగ్ ఏజెంట్స్, media, research scholars, film students, all of us are, and the audience, all of us are stakeholders in a film. We all are doing this because we love it, and some of us we are doing it because it's a financial necessity. ఈ వ్యాపారం కంటిన్యూస్గా ఉండాలా, ఇంకా ఇది సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే we always need to analyze where we are at that point of time. అది మీడియా హ్యాస్ టు బీ ప్రోయాక్టివ్ ఇన్ టాకింగ్ అబౌట్, మీరు సరిగ్గా మాట్లాడి మాకు చెప్పాలా, స్కాలర్స్ హ్యావ్ టు టెల్ అస్, ఆడియన్స్ హ్యాస్ టు టెల్ అస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ద రియాలిటీ ఇస్. అది మనం చేస్తే బాగుంటుందని నా జనరల్ ఫీలింగ్. ఇప్పుడు ఈ సినిమాలో మెచ్చుకున్నవి చాలా మెచ్చుకున్నారు, బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఇట్ వాజ్ అ గుడ్ ఫిలిం, దట్స్ వై ఐ బ్యాక్డ్ ఇట్. కానీ డిడ్ వీ make this title right or wrong? Was Mental Madilo the right title for this film? సినిమాకి రైట్ టైటిల్, కానీ ఆడియన్స్కి రావటానికి ఇది రైట్ టైటిలా కాదా? దానికి ఎస్ నో అనే ఆన్సర్ లేదు. బట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఎందుకంటే వై am I టాకింగ్ లైక్ దిస్? చాలా చిన్న సినిమాలు వాళ్ళు తీస్తున్నారు, కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. దే ఆర్ నాట్ గెటింగ్ ఆడియన్స్ యాజ్ మచ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకది అంటే వాళ్ళు ఎందుకు రావటం లేదు? 3 రేటింగ్స్, 3.5 రేటింగ్స్, 4 రేటింగ్స్ వచ్చినా కూడా వాళ్ళు థియేటర్స్కి ఎందుకు రావటం లేదు? బికాజ్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. వాళ్ళకి నెట్ఫ్లిక్స్లని ఉన్నాయి, అమెజాన్లు ఉన్నాయి, శాటిలైట్లో సినిమాలు తొందరగా చూపెట్టేస్తున్నారు, అందరు జియోలు పెట్టేసుకొని సినిమాలు చూసేస్తున్నారు. సో వాళ్ళకి వై దట్ కంపల్షన్ ఆఫ్ కమింగ్ ఇన్ టు దిస్ ఫిలిం? సో వాటికి ఇఫ్ యూ వాంట్ దిస్ ఇండస్ట్రీ టు సర్వైవ్, ట్రేడ్ బాడీస్ ఏం యాక్టివ్ పార్ట్ తీసుకుంటాయి? అంటే సినిమాలు 4 వారాల్లోనే అమెజాన్లోనూ శాటిలైట్లోనూ వేస్తే వాట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ కమింగ్ టు అ థియేటర్? ఇట్ ఈస్ నాట్ రైట్. వీఆర్ నాట్ అడ్రెస్సింగ్ దోస్ ఇష్యూస్. దే హ్యావ్ టు కమ్. ఇఫ్ యూ వాంట్ టు కీప్ సినిమా యాజ్ ద మెయిన్ విండో ఆఫ్ రిలీజ్ ఆఫ్ అ పిక్చర్, వీ హ్యావ్ టు పోస్ట్పోన్ దోస్ రిలీజెస్. కానీ నా కన్వీనియన్స్, నేను అమ్మేసేసుకుంటే నేను ఈ సినిమాలో సేఫ్ అయిపోతా, నేను అమ్మేసేసుకుంటా, ఇంకోరు అమ్మేసేసుకుంటారు. ఒక సంవత్సరం తర్వాత శాటిలైట్లో చూపెట్టే సినిమాల్ని 6 నెలలకు తీసుకొచ్చేసాం, తర్వాత 3 నెలలకు తీసుకొచ్చేసాం, ఇప్పుడు 4 వారాలకు తీసుకొచ్చేస్తున్నాం. ఇంకా రేపు సైమల్టేనియస్గా రిలీజ్ చేసేసుకుంటారు. దెన్ ఏమవుతుంది? సినిమా వ్యూయింగ్ అనే ఎక్స్పీరియన్స్ పోతుంది. కాంటెంట్ ఎప్పుడు ఉంటుంది, తీస్తారు, అది వేరే ప్లాట్ఫామ్స్లో మనం చూస్తాం. బట్ కాంటెంట్ని
మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలా ఈ ఫిల్మ్ ఆర్ట్ ఫామ్ని, హౌ డు వీ సేఫ్ గార్డ్ ఇట్, దట్ ద ట్రేడ్ బాడీస్, ద ఇండస్ట్రీస్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ డిసైడ్ చేసి వాట్ ఈస్ ద రైట్ విండో అని డిసైడ్ చేయాలి. లేకపోతే ఇలానే వదిలేసేస్తూ ఉంటే ఇట్ విల్ ఆల్ గో ఆఫ్. నేను మెంటల్ మదిలో చూద్దాం అనుకుంటాను, రేపు నెక్స్ట్ వీక్ టీవీలో వచ్చేస్తుందిలే అంటే మళ్ళీ ఎందుకు వెళ్తాను నేను టీవీకి చూడటానికి? దెర్ ఇస్ నో కంపల్షన్. సో లైక్ దీస్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇష్యూస్. అది మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము అనలైజ్ చేసుకుంటే మంచిది. మేము ఇంటర్నల్గా కూడా చేయొచ్చు. ఇది మీకు అందరికి ఎందుకు చెప్పాలంటే ఇంకేం చెప్పగలం మేము? కనీసం మీరు మమ్మల్ని సరైన క్వశ్చన్స్ అడిగితే వీ షుడ్ డూ. ఎవ్రీ వన్ ఇన్ దిస్ హోల్ పైప్ లైన్ హ్యాస్ టు డూ. ఇప్పుడు మార్కెటింగ్ చిన్న సినిమాకి 2.5 కోట్లో, 1.5 తీస్తుంటే ఒక సినిమాని దాన్ని మార్కెట్ చేయడానికి ₹1,00,00,000 అయితే కూడా దానికి కనపడటం లేదు. వై ఇస్ ఇట్ బికమ్ లైక్ దట్? ఆర్ దేర్ నో అదర్ మీడియమ్స్ ఫర్ అస్ టు అడ్వర్టైజ్? ప్రతి సినిమా థియేటర్లో ట్రైలర్స్ అనేది కంపల్సరీగా వెయ్యాలి. అది ఆనవాయితీ. పోస్టర్లు, ఆ సినిమా రాబోయే సినిమా పోస్టర్లు, రాబోయే సినిమా ట్రైలర్లు ఆ థియేటర్లో కంపల్సరీగా వెయ్యాలా, ఫ్రీగా వెయ్యాలా. అది ఇంటర్నేషనల్గా కూడా జరుగుతుంది. కానీ ఇవాళ ఇండియాలో ఈ క్యూబులు, యూఎఫ్ఓలు రావటం వల్ల ఏ సినిమా ట్రైలరు వేయరు, వేరే యాడ్స్ అన్నీ వేసుకుంటూ ఉంటారు. ఆడియన్స్కి ట్రైలర్లు చూస్తే ఆనందంగా ఉంటుంది తప్ప పిండులు చూడటానికి దే కమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. We must make it compulsory. That is something that the producers, distributors and trade bodies must fight and see that every film has enough time on trailer. ఎందుకంటే సినిమా చూసే పబ్లిక్ రెగ్యులర్గా ఈ థియేటర్కు ఆ థియేటర్కు ఏదో థియేటర్లో ఉంటారు. వాళ్ళకి ఈ సినిమాలు వస్తున్నాయి అని తెలిస్తే వాళ్ళు సినిమాలకు వస్తారు. ఆ విండోని మూసేసి ఎక్స్పెన్సివ్ మీడియమ్స్, టెలివిజన్, న్యూస్ ఛానల్స్లో టెలివిజన్లు మంచిది, కానీ హౌ మెనీ ఆఫ్ దెమ్ కన్వర్ట్ ఇన్ టు ఫిల్మ్స్? సినిమా థియేటర్లో వేస్తే ప్రతి వాళ్ళు గ్యారంటీ ఫిల్మ్ వ్యూవర్స్. ఇవి ఇన్ అదర్ మీడియమ్స్ యూ జస్ట్ హిట్టింగ్ ద ఏదో చీకట్లో వేస్తే 1 of 10, 1 of 20లో, 1 of 100లో, 1 of 500లో వస్తాయి. సో వీ నీడ్ టు అడ్రస్ దోస్ ఇష్యూస్. సిమిలర్లీ ఆన్ ద కాస్ట్, ఆన్ హౌ వీ హ్యావ్ టు మేక్ దీస్ ఫిల్మ్స్, దీస్ ఆర్ అనాలిసిస్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు మా సినిమాలో ఏం బాగుంది అది ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియను దే విల్ సే ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ దేర్, మంచి పేరు వచ్చింది, ఎప్పుడు తను ఎక్స్ట్రాడినరీ చేశాడని 100 సినిమాలు తనకు వచ్చేసేస్తే దెన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. తన పాట రోజు రేడియో మిర్చిలోనో లేకపోతే ఇంకో రేడియో స్టేషన్లో ఆడుతుంటే దెన్ హీజ్ అచీవ్డ్ ఇట్. ఇఫ్ ఈజ్ నాట్ అచీవ్డ్ ఇట్ హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ డూ బెటర్. సో దీస్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ కొన్ని ఇంటర్నల్గా చేస్తున్నారు, బట్ పీపుల్ ఆర్ నాట్ ఓపెన్ టు టాక్ అబౌట్ ఇట్. వీ డు నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. మాట్లాడితే నన్ను ఏదో తక్కువ చేసేసినట్టు ఉంటుందేమోనని. We are very happy, we are proud, and that's why they are making a film together. But many of us are not మనం రియాలిటీని అర్థం చేసుకోవటం లేదు. మనం ఎక్కడున్నాం? పోయిన వారం 10 సినిమాలు, ఈ వారం 12 సినిమాలు, 15 సినిమాలు. అంటే 15 సినిమాలు, కానీ ఏ సినిమా థియేటర్లో 5%, 7%, 10% ఆడిటోరియంలో కూడా ఫుల్ అవటం లేదు. వై ఇస్ దిస్? తీసేవాళ్ళు తీస్తూ ఉన్నారు. సో ఇఫ్ యూ ఆర్ నాట్, యువర్ బిజినెస్ని స్టార్ బిజినెస్ చేయాలి తప్ప ఒక వీక్ బిజినెస్ చేసేసి అది ఒక నాట్ సో ఇంట్రెస్టెడ్ స్పేస్లోకి తీసుకెళ్ళకూడదు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. వీ వాంటెడ్ టు డూ అన్ అనాలిసిస్. మా ఇంటర్నల్ అనాలిసిస్ కొంచెం ఉంది, బట్ ఎక్స్టర్నలైజ్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, వాట్ వుడ్ బి మీడియా సజెషన్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటబుల్. ర్యాండమ్గా చెప్పలేము. ఇప్పుడు దేర్ విల్ బీ ఇప్పుడు ఆల్ మల్టీప్లెక్సెస్లో పర్సంటేజ్లో సినిమాలు ఆడతారు. అంటే ఫస్ట్ వీక్ 50% ఇస్తారు, తర్వాత 40, 30 అని ఇస్తారు. అందుకనే ఇప్పుడు ఏ సినిమాలు లేవు కాబట్టి మా సినిమాలకు కూడా ఛాన్స్ ఉంది. కొంతమంది వస్తే ఏదో పర్సంటేజ్. అదే సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజ్ ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. చిన్న సినిమాల వాళ్ళందరికీ సింగిల్ స్క్రీన్లో పర్సంటేజ్ కావాలని ఉంటుంది. పెద్ద సినిమాల వాళ్ళకి, హౌస్ఫుల్ అయ్యే వాళ్ళకి పర్సంటేజ్ ఉండకూడదని ఉంటుంది. థియేటర్లో ఓనర్లు ఏమంటున్నారు, మీరు చేస్తే అన్ని సినిమాలకు పర్సంటేజ్ ఆడండి, చిన్న పెద్ద చేయకండి. పెద్ద సినిమాలకు మీరు రెంట్లు తీసుకొని చిన్న సినిమాలకు పర్సంటేజ్లు ఆడమంటే మా బిజినెస్ వైబుల్ కాదని వాళ్ళు అంటున్నారు. యూ హ్యావ్ టు కీప్ దేర్ వైబిలిటీ ఆల్సో. కొంతమంది ప్రొడ్యూసర్లు నో, పెద్ద సినిమాలకి రెంట్లే కావాలి. ఇప్పుడు ఈ సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 crores గ్రాస్ చేస్తే ₹1 కోటి ట్యాక్స్కి వెళ్ళిపోతే ₹1 కోటి 2 కోట్లు ఉంటే 2 కోట్లలో ఒక 50% అలా వస్తుంది. అదే పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు ఒక 150 crores గ్రాస్ చేస్తే
10 crores పోతే 40 crores-లో 35 crores పెద్ద సినిమా షేర్ కింద వెళ్ళిపోతుంది. ఆ 3-4 crores థియేటర్లకు మిగులుతాయి. సో దే వాంట్ పర్సంటేజ్. మల్టీప్లెక్స్ వాళ్ళు దేవ్ సార్టెడ్ ఇట్ అవుట్ వెల్, బట్ సింగిల్ స్క్రీన్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు సార్ట్ అవుట్. వీ హ్యావ్ టు ఫైట్ టువర్డ్స్ దట్. సో లాట్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ వీ నీడ్ టు టేక్ యాక్టివ్ పార్ట్. అందరూ పాజిటివ్గా తీసుకొని వాటికి సొల్యూషన్స్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ విల్ బీ గుడ్. See, they made some announcement. నాకు కూడా ఇవాళే లెటర్ వచ్చింది. అంటే ఇది క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళు ఇంతకుముందు విపిఎఫ్ అనేది వెన్ డిజిటల్ సిస్టమ్స్ వచ్చిన వెంటనే అమెరికాలో ఎస్ఎంపిటి లాగా డిజిటల్ డిసిఐ అని ఉంటుంటుంది, డిజిటల్ సినిమా ఇనిషియేటివ్. వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 5 years మీరు విపిఎఫ్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పాత ప్రొజెక్టర్లను వదిలేసేసి కొత్తవి కడుతున్నారు కాబట్టి మీరు విపిఎఫ్ ఛార్జ్ చేసుకోండి. ఆఫ్టర్ 5 years విపిఎఫ్ అనేది ఉండకూడదు అని చెప్పి చేశారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వరల్డ్ అంతా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఇండియాలో మాత్రం ఆ ప్రొజెక్టర్ సిస్టము థియేటర్ ఓనర్ పెట్టుకోకుండా థర్డ్ పార్టీస్ ఇలా క్యూబ్లో యూఎఫ్ఓలో వేరే వాళ్ళు పెట్టేసేసుకొని వాళ్ళు దాని మీద రెంటల్, వాళ్ళు దాని మీద ఒక బిజినెస్ లాగా చేసేసి ఇంకా విపిఎఫ్లు ఛార్జ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు ఏమంటున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు, మేము ప్రాసెసింగ్ ఛార్జ్ ఇస్తాం, అది 1000 rupees 500 rupees ఒక ప్రింట్ని అక్కడ తీసుకెళ్ళి వేయటానికి ఎంత ఇస్తే. థియేటర్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక సినిమా చూపెట్టడం, సౌండ్ వినపడటం, కుర్చీ ఇవ్వటం, టాయిలెట్ ఇవ్వటం, లాబీ ఇవ్వటం, బుకింగ్ ఆఫీస్ ఇవ్వటం, అది థియేటర్ రెస్పాన్సిబిలిటీ. ఒక పార్ట్ని తీసేసి ఎవరో థర్డ్ పార్టీ పెట్టేసి ఆ థర్డ్ పార్టీ రెంట్ పెట్టేసేస్తే రేపు ఎవడో వచ్చి సౌండ్ కూడా నేను థర్డ్ పార్టీ రెంట్ చేసుకుంటానని చెప్తే శబ్దం వినాలంటే ఇంత ఛార్జ్ చేయాలంటే దట్స్ రాంగ్. సో ఇండస్ట్రీ ఫైట్ చేస్తుంది. బట్ వాళ్ళు మాకేంటి ఒక వారం ఆపేసేస్తే ఏమైపోతాం, వీ నో వీఆర్ నాట్ యునైటెడ్. నా సినిమా నాకు రిలీజ్ అయ్యి నాకు అయిపోతే నాకు చాలు, మిగతా వాళ్ళు ఏమయ్యారో నాకు పర్వాలేదు, ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఉంటామని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో వీ నీడ్ టు ఫైట్ దట్. డిఫరెంట్ మెథడ్స్ వీఆర్ ట్రయింగ్, బట్ ఈవెన్చువల్లీ వీ హ్యావ్ టు ఫైట్. ఇట్ ఈస్ నాట్ ఫేర్. థియేటర్ ఓనర్ అనే అతను ఆ సిస్టమ్ పెట్టుకొని అతను రెంటో పర్సంటేజ్ అతను ఛార్జ్ చేసుకోమని చెప్పండి. వై విపిఎఫ్ సెపరేట్లీ? మళ్ళీ సౌండ్కి ఇంకోటి ఛార్జ్ చేస్తాడా, రేపు టాయిలెట్ వాడితే 10 రూపాయలు అడగమంటారా? సో ఇట్స్ నాట్ రైట్. సో దట్ విల్ బీ అన్ ఆన్గోయింగ్ బ్యాటిల్, అండ్ ఇట్ ఈస్ బెటర్ దట్ క్యూబ్ అండ్ యూఎఫ్ఓస్ అండ్ అదర్ డిజిటల్ ప్లేయర్స్ అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ సిచ్యువేషన్. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అగ్రిమెంట్స్ చేసేసి థియేటర్లో ఓనర్లు బయటకు వెళ్ళనివ్వలేకుండా అలాంటివన్నీ సంతకాలు పెట్టి చేసేసుకొని ఇది వదిలేసి ఇది తొందరలో పెద్ద గొడవ అవుతుందమ్మా. అలానే కొంచెం ఇప్పుడే ఇట్ ఈస్ స్టార్టెడ్. దిస్ విల్ బికమ్ అన్ యాక్టివ్ అజిటేషన్ లాగా అయిపోయి ఇట్ విల్ కమ్ టు దట్ ఫేర్ సొల్యూషన్ వెరీ సూన్. Hi, this is Saisha. Hi, India Glitch viewers. నా పేరు పూరి జగన్నాథ్. Hi, this is Nani. Hi, this is Tamanna. Please follow IG Telugu. Please subscribe to IG Telugu. Please subscribe IG Telugu.